ప్రశస్తమైనటువంటి పాల్గొనడం మనం చేస్తున్నాం. మీ సంకల్పంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మా తండ్రి, మొక్కవలి మూలం నాటి మా నుండి ఫలాలను కోరుకున్నటువంటి న్యాయవంతుగా మీరు ఇచ్చినటువంటి సారమును అనుభవిస్తున్నటువంటి మేము మీకోసం ఫలాలను ఫలించాలని ఆశపడుతున్నటువంటి మా చక్కని అవకాశాలను కల్పిస్తున్నటువంటి మా తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. వారం వారం ప్రతిదినం మీ మహాజ్ఞానాన్ని ధ్యానిస్తూ పలువురికి పంచి ఆలోచనలు చేసి మీ పిల్లలుగా మీ సన్నిధికి చేర్చగలిగేటువంటి తరుణములను మీరు ప్రసాదిస్తున్నటువంటి వందనాలు చేస్తుంటున్నాం. అందులో భాగంగానే ఈ అద్దరి ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టుకతో మీ పిల్లలైనటువంటి వారిని స్వాభావికంగా కూడా మీ పిల్లలుగా శాశ్వత కాలం నిలబెట్టాలనేటువంటి ఆశయంతో ఈ బైబిల్ తరగతులను ప్రారంభించారు. మీరే ఈ దినమున మా కోసమే వ్రాయబడినటువంటి మీ మాటలను ధ్యానించి మాకు అవసరమైనటువంటి మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నటువంటి మాకు మంచి ఏకాగ్రతను, ఆలోచన, గ్రహింపు శక్తిని పరిశుద్ధాత్మ యొక్క తోడును, సాహసాన్ని మా అందరికీ అనుగ్రహించుమని మా రక్షకుడు, మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభువు నామమున వందనములు, శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాజ్ఞానము అనేది సముద్రము కంటే విశాలమైనది. ప్రియులు, సముద్రమును ఉన్నపలంగా ఒకేసారి దాటడం అనేది కష్టమైనటువంటి విషయం. కనుక తీరము నుండి ప్రారంభించినటువంటి సముద్రపు ప్రయాణాన్ని ఒక్కొక్క మైలురాయి దాటుకుంటూ అద్దరిని చేరేటట్టు ప్రయత్నము మనం చేయాలి. అలాగే అనంతమైనటువంటి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే పిల్లరా, ఏదో ఆదివారం నాడు అలవాటుగా మనకిష్టమైనటువంటి మాటలను చదివి మోస్తే దేవుని మహాజ్ఞానము మనకు అర్థం కాదు. కనుక ప్రతి దినము దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ 66 పుస్తకాలలో ఉన్నటువంటి వాక్యాలను
ఆయా వాక్యాంశములుగా మార్చి ఒకటొకటిగా మీకు అర్థం చేయించి మొత్తముగా దేవుడు మనకేం చెప్పాలని అనుకున్నాడో దానంతటినీ మీకు అర్థం చేయించేటువంటి ప్రయత్నంలో భాగమే ఒక్కొక్క పాఠమును మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నేటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాక్యమును అవసరాలకు అనుగుణముగా వాడుకోవటాన్ని అలవర్చుకున్నారు, కానీ వాక్యానుకూలముగా జీవించటం ఎలాగో అలవర్చుకోలేదండి. ఇది నేడున్నటువంటి బాధ. కనుక ప్రియులారా, మీరందరూ కూడా ఇదివరకు ఎవరు ఎలా చెప్పారో నేను వారిని తప్పుపట్టదలుచుకోలేదు, కానీ మీరు ఎలా విన్నారో అది కూడా నాకు అప్రస్తుతమే. కానీ ఇక నుండి మాత్రము మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీరే ప్రియులారా. ఎందుకంటే నేను చెబుతాను, వెళుతాను, ఆ తర్వాత చెప్పిన దాని ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అనేది మీ విధి, మీ కర్తవ్యం. అది దేవుని సంతృప్తి పరుస్తున్నదా లేదా అనేది అది దేవుని నిర్ణయం. మీరు మన దేవునికి లెక్క అప్పగించవలసినట్టుగా మీరుంటారు. చెప్పటమే ఆనందం అవుతుందే కానీ మిమ్మల్ని మార్చడం ఆనందం కాదండి. కనుక చెబుతున్నటువంటి మాట నేనేం చెబుతున్నాను అలాగా ఉన్నదా లేదా అని చూసుకోవలసినటువంటి బాధ్యత మీది. బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులంటే ఆనాటి తరములోనే ఘనులైనటువంటి వారుగా దేవుని చేత ఘనమైనటువంటి మెప్పును పొందుతున్నటువంటి వారు. ఎందులో ఘనులైన వారు అంటే పౌలు శీలాలు బెరయలో బోధిస్తున్నటువంటి పౌలు అంటే మీకు తెలుసు, ప్రపంచములో మొట్టమొదటగా అన్యుడైనటువంటి వారికి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పంచినటువంటి మహానుభావుడు. ఉక్కు లాంటి సామ్రాజ్యమైనటువంటి రోమన్లకి బహుధైర్యముతో సాగినటువంటి వాడు పౌలుడు. గతంలో మీకు చెప్పాను పౌలు గురించి. ఈ బైబిల్లో సుమారు 14 పత్రికలు రాసినటువంటి మహానుభావుడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మనకు ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే ఎంత పెద్ద బోధకుడు మన ఎదుటికి చెబితే ఆ మాట అంత గొప్పది అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. అది స్వయంగా దేవుని వాక్యే అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మరో విషయానికి తావు లేకుండా అతగాడు ఏం చెబితే అదే దైవవాకు అన్నట్టుగా శిరస్సు వంచి ఊపి తలొక్కి ఆ ప్రకారంగానే ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇది తప్పు ప్రియులారా.
ఎవరు ఏది చెప్పినా గొర్రెల వలె తరూపి అలాగున వెళితే అది చివరికి ఏమవుతుందంటే ఆ మార్గం వారికి సరైనది అనిపిస్తుందట. కానీ చివరికి అది ఎక్కడికి దారితీస్తుందట? మరణమునకు దారితీస్తుంది. అంటే మరణమునకు వెళ్ళేంత వరకు ఇది సరి అయినటువంటి మార్గమే అని అనుకున్నారు. గొర్రెకి బస్సు కిందో ట్రైన్ కిందో పడేంత వరకు ఇది ప్రమాదము అని తెలియదు. ఒకటి వెళ్ళిందంటేనండి మిగతా గొర్రెలన్నీ కూడా ఆ బండి కిందికి బస్సు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నేటి జనులను కూడా దేవుడు గొర్రెలతో పోల్చాడు కనుక ఎవరు ఏది చెబితే అది నిజమని మనము గమనించి దానిని చేపట్టి నడుచుకోవడం అనేది కాకుండా ఎవరు చెప్పినా సరే అది బైబిల్లో ఉన్నదా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. పౌలు శీల అంతటి వారే చెప్పినప్పుడు అండి బెరేవారు ఏం చేశారంటే అలాగున ఉన్నదా లేదా అని చూశారు. పౌలంతటి వాడు చెప్పినప్పుడు అలాగున ఉన్నదా లేదా అని చూశారంటే మరి పౌలుని మించిన బోధకులు ఇప్పుడు ఉన్నారా అంటే లేదు లేరు. పౌలుని మించిన బోధకులు ఇప్పుడు లేరు. ఆయనతో పోల్చుకుంటే నేనేపాటి వాడను ఆఫ్టర్ ఆల్ కదా. అలాంటప్పుడు నేను బోధించిన మరెవరు బోధించినా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మన భవిష్యత్తును నిర్దేశించేది, మన జీవానికి సంబంధించినటువంటి విషయం ఇది. నరకమా పరలోకమా అని తేల్చేటువంటి విషయం ఇది. కనుక పిల్లగా ఏదో మనం టీవీ ముందు కూర్చున్నప్పుడు ఏవో వార్తలు వస్తుంటాయి, ఏవో ప్రోగ్రాములు వస్తుంటాయి. వాటిని మనం చూస్తాము, లేదంటే లేదు. ముందే ఉంటాం కానీ చూస్తే చూస్తాం, లేదంటే లేదు. మన పనిలో నిమగ్నమైపోతాం, లేదంటే లేదు. కానీ వాక్య సన్నిధిలో, దైవ సన్నిధిలో కూర్చొని దేవుని స్వరము, ఆ దేవుని మాటను వింటున్నప్పుడు మట్టికి అలా ఉండకూడదు పిల్లల. ఎలా ఉండాలి ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు. సారీ కదా, మిస్టేక్ అయింది. 11, 17 17, 11 చూడండి. 17, 11 చూడండి. 17, 11 చూడండి. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు అనెను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరందరూ యేసు అని పేరొక తొందరపడకండి, వీరు తెస్సలోనికైల స్థిమితంగా ఉండండి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఉచ్చరించండి. ఓకే, వీరు తెస్సలోనికలో ఉన్న మరొకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. వాటిని చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, వీరు అంటే పై వచనం చదువుతుంది కాదు. వారెవరు అంటే బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులు.
వీరు తెసలోనికలో ఉన్నటువంటి క్రైస్తవుల కంటే గనులై ఉండిరి. గనులు అంటే గొప్పవారు. ఎందులో గొప్పవారు? ఎందుకు గొప్పవారు అంటే దేవుడు ఇచ్చినట్టు సాక్ష్యం అండి. వారిని ఉద్దేశించి అంటే మెచ్చుకుంటున్నాడు. ఎందును బట్టి మెచ్చుకుంటున్నాడు అంటే ఎందుకు ధనులై ఉన్నారు అంటే పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఏం చేశారటండి? ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చేది. ప్రతి దినం ఆదివారం నాడు ఒకనాడు వెళ్ళి బైబిల్ తెలిసి అయ్యగారు చెప్పింది అలా ఉన్నదో లేదో కూడా చూడకుండా ఏమంటే తలుపి ఇంటికి వస్తే మనం గర్వం కాగలమా? కాలేము. పిల్లల ఎవరు చెప్పినా సరే అలాగున అంటే ఏలాగునా వారు మాట్లాడినటువంటి ప్రతి మాట, చెప్పిన ప్రతి విషయం లేఖనాలలో ఉన్నదా లేదా అని ప్రతి దినము పరిశోధించుచూ వచ్చిరి. కనుక పిల్లరా, మనము ఆదివారం నాడు వెళ్ళి వినేటువంటి వాక్యమైనా సరే, ఇదిగో ఇలాంటి బైబిల్ తరగతికి వచ్చి వినేటువంటి మాటలైనా సరే బైబిల్లో ఉన్నదా లేదా అని చూడాలి. ఎందుకంటే బైబిల్లో ఉంటే అది దేవుని మాట, బైబిల్లో లేకుంటే అది కాల్పానికం, ఊహ, ఇంకా చెప్పాలి అంటే దయ్యపు మాట. బైబిల్లో ఉంటే దేవుని మాట, లేకుంటే దయ్యపు మాట. మరి మనకు కావలసింది ఎవరి మాట? దేవుని మాట. కనుక ఎవరు చెప్పినా సరే బైబిల్లో ఉంటే మీ హృదయంలోకి తీసుకోండి, లేకుంటే నిర్ద్వందంగా తోసివేయండి, పక్కకు పెట్టండి, అంతే, పక్కకు పెట్టండి. ఎందుకంటే అది మనల్ని పాడు చేస్తుంది, ప్రమాదంలో పడేస్తుంది. బైబిల్లో లేని మాట అండి మనలను ప్రమాదంలో పడేస్తుంది. కనుక బైబిల్లో ఉన్నదా లేదా అని చూసుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? వినేవారిది. ఓకే, ఈ దినం మన పాఠ్యాంశం పేరేంటంటే విశ్వాసము అనగానేమి, దానిని ఎలా కలిగి ఉండాలి. విశ్వాసము అనగానేమి, దానిని ఎలా కలిగి ఉండాలి. పాత స్టూడెంట్స్ కాకుండా, ఏమనుకోకూడదు, మన ఓల్డ్ స్టూడెంట్స్ కాకుండా, అంటే మేడ్చల్ హాజరైనటువంటి వాళ్ళు కాకుండా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఈ మాటకి విశ్వాసము అనగానేమి అనేటువంటి దానికి సమాధానాన్ని చెప్తారా? చాలా సంతోషిస్తాను నేను. విశ్వాసము అనగానేమి? నమ్మకము అనగానేమి? అమ్మా, లేనిది ఉన్నట్లు చూడటము విశ్వాసము. కొంచెం ప్రయత్నించింది. ధన్యుడు అనేది అది డిఫరెంట్ వర్షన్. పిల్లల ఈ అకే చెప్పింది ఏంటంటే పర్యాయ పదం విశ్వాసము, దాంతో పాటుగా విశ్వాసం అయినా నమ్మకము అనైనా ఒకటే, దాని అర్థం ఒకటే. దాన్ని ఇంగ్లీష్లో ఫెయిత్
అంటాం. అంటే భాషను మార్చాం, పదాన్ని మార్చేనే కానీ భావము ఒకటే. మరి అదే మరి విశ్వాసము అంటే ఏమిటి అని మనం బైబిల్ అడిగితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అర్థం కావట్లేదు. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటున్నారు. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము అంటున్నాడు. అబ్రహాము 99 ఏళ్ల వయస్సున్నప్పుడండి దేవుడు ఇదిగో మీదరికి ఈ దినమున నీవు కుమారుణ్ణి కందువు అన్నాడు. దేవుడు పలికినప్పుడండి అబ్రహాము విశ్వసించాడు. ఈ మాట ఎప్పుడైతే ఆయన చెవిన పడిందో విశ్వసించాడు. అంటే ఎలా విశ్వసించాడు, ఏమని విశ్వసించాడు అంటే ఇదిగో నా ఆత్మను పంచుకొని నా రక్త మాంసములు పంచుకొని నా రూపములు పోలి ఒక రూపం నా గర్భములో నుండి బయటికి రాబోతున్నది. అంటే అప్పటికి రూపము లేదు, రాలేదు. అంటే రూపమును అతను చూడలేదు, అది రాలేదు కూడా. కానీ దేవుడు మాట ఇచ్చేటప్పటికీ ఇప్పుడు తాను ఏం ఆలోచిస్తూ ఉంటాడు? పలికింది ఇదిగో సృష్టిని చేసినటువంటి దేవుడు, జీవము గల దేవుడు, నాకు జన్మనిచ్చి ఇప్పటి వరకు బ్రతుకునిచ్చినటువంటి దేవుడు, ఇన్ని చేసినటువంటి ఆ దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఇవ్వకుండా పోతాడా? పోడు. తప్పకుండా ఇస్తాడు అనేటువంటి ఆ మానసిక సద్భావన ఏదైతే ఉంటుందో అదే విశ్వాసము. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితము యెషయా గారు ఒక ప్రవచనాన్ని ప్రవచించారు. ఏమనంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. అది మొదలుకొని యెషయా గారే ప్రవచించారంటే అంతకుముందు సమూయేలు గారు ప్రవచించారు. అంతకంటే ముందు అబ్రహాముతో దేవదూతలు చెప్పాయి. అబ్రహాముకు చెప్పిన మాట తెలుసు ఇశ్రాయేలీయులకి, సమూయేలు గారు ప్రవచించినటువంటి మాట తెలుసు ఇశ్రాయేలీయులకి, మోషే గారు ప్రవచించినటువంటి మాట తెలుసు ఇశ్రాయేలీయులకి. ఆ మాటలన్నీ తర్వాత యెషయా గారు ప్రవచించేసరికండి వారికి ఎలాంటి ఆలోచనలు ఉండబోతాయి? లోక ప్రజలను రక్షించబోయేటువంటి మహానుభావుడు ఒక కన్యక గర్భమునందు మన యూదా సమాజములో పుట్టబోచున్నాడట. అప్పుడు వారిలో ఎలాగుంటుందండి ఆలోచన? ఉత్సాహము, ఉద్రేకము, వారిలో ఒక రకమైనటువంటి ఆశ, ఎదురుచూపులు, ఆ రకమైనటువంటి తొందరపాటులో వాళ్ళు ఉంటారు. కనిపెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు.
కనిపెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. ఎక్కడ 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 ఎప్పుడు 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 ఎవరి నుండి అనేటువంటి ఆతృత వారిలో ప్రారంభమవుతుంది. ఏ ఆతృత, ఏ ఉత్సాహం, ఏ సంతోషము, ఏ ఆలోచన, ఏ ఎదురు చూపుతో కలిగినటువంటి మనస్సు వారు కలిగి ఉన్నారో దానినే విశ్వాసము అని అంటారు. అలా ఎన్ని దినములు ఎదురు చూశారు వాళ్ళు? సుమారు 600 సంవత్సరాలు ఎదురు చూశారు. 600 సంవత్సరాలంటే మాట్లాడి మరి నీకు బైక్ ఇస్తాను అంటేనే ఎప్పుడు డాడీ పొద్దున లేచి జ్ఞాపకం చేస్తాం, పొద్దునప్పుడు జ్ఞాపకం చేస్తాం. డాడీ మీరు ఇప్పుడు అన్ని నెల రోజులు అవుతుంది డాడీ. పిల్లల ఒక మాట మనకు వచ్చింది అంటే ప్రామిస్ చేయబడింది అనంటే అది ఎప్పుడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ పిల్లల ఇశ్రాయేలు పుట్టెడు కష్టాలలో ఉన్నప్పుడు వారిని కాపాడటానికి ఒక మహానుభావుడు రాబోతున్నాడనేటువంటి విషయము తెలిసినప్పుడు వారిలో ఒకలాంటి ఉపశమనం. అలాంటి మహానుభావుడు ఎప్పుడు వస్తారు? ఎందుకంటే సమయం చెప్పలేదండి, స్థలము చెప్పలేదు, కన్యక అని అన్నాడే కానీ ఆ కన్యక ఏ కన్యకో చెప్పలేదు. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. చూస్తూ ఉన్నారు. దినములు పోయినాయి, వారములు పోయినాయి, మాసములు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి, ఏమిటి దశాబ్దాలు పోయినాయి, శతాబ్దాలే పోయినాయి. అంతకు మించి 1000 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ కాలమంతా కూడా ఈ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూడటంలో ఏ ఆతృత అయితే ఉన్నదో, ఏ మానసికపరమైనటువంటి మార్పులైతే వారిలో చోటు చేసుకుంటున్నాయో పిల్లల ఆ తొందరపాటు, ఆ ఎదురు చూపు ఏదైతే ఉన్నదో దానినే విశ్వాసము అంటారు. ఇకపోతే ప్రవచించే నాటికి కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును అన్నారు. అంటే ప్రవచించే నాటికి ఆ కుమారుని రూపము భూమి మీద లేదు. ఉన్నదా? లేదు. మరి ఎన్నడున్నది? అది నెరవేర్చబడే నాటికి ఉన్నది. అంటే ప్రవచించిన 6000 సంవత్సరాల తర్వాత దేని గురించి అయితే ప్రవచించాడో ఆ రూపం అక్కడ ఉంది. అంటే ప్రవచించినది మొదలుకొని అది నెరవేర్చబడేటువంటి కాలం ఏదైతే ఉన్నదో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ కాలం ఉన్న చూడండి, ఈ కాలం అంతే కూడా వీరు ఏం చేశారు? ఎదురు చూశారు. దీన్ని నిరీక్షణ కాలము అంటారు. ఈ నిరీక్షణనే విశ్వాసము అంటారు. దాని బైబిల్లో మరో విధానంలో ఏమన్నాడంటే వెంటనే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అయిపోయిందా? చదివారు? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును మూసేశారేంటి? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. ప్రవచించే నాటికి యేసు స్వరూపం అదృశ్యం, అవునా? అది నెరవేర్చబడే కాలం వచ్చేసరికి దృశ్యమైనది. ఆ దృశ్యమైనది ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. అంటే ప్రవచించే నాడే ఏమని వీరు విశ్వసిస్తూ ఉంటారన్నమాట. దేవుడు చెప్పాడంటే యేసు అనేటువంటి మహానుభావుడు శరీరధారిగా వస్తాడు. యేసు చెప్పాడు అనంటే నాకు ఇస్సాకు పుడతాడు అని నమ్మటమే. పిల్లరా, ఆ నమ్మటానికి ఒక బేస్ ఉంటుంది, నమ్మటానికి ఒక ఆధారము ఉంటుంది. ఎందుకంటే చెప్పిన వారు ఎవరు, ఎంతటి వాడు, ఎలాంటి వాడు, ఇలాంటివన్నీ పరిగణలోనికి తీసుకొని దానిని మనము విశ్వసిస్తూ ఉంటాం. అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే
అబ్రహాము గారు ఐగుప్తు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది. ఐగుప్తు ఉత్తర ప్రాంతంలో ఉన్నప్పుడు పైభాగం ఎలా నా గొర్రెలు నా పశువులన్నీ వాటికి మేత దొరకటం ఎలా, వారికి నీళ్లు పెట్టడం ఎలా, నా పరివారం అంతా బ్రతకటం ఎలా, నా కుటుంబము మరి నిలబడటం ఎలా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, బిడ్డ ఇదిగో నీవు నీ పశువులను నీ పనివారిని నీ బలగమును తీసుకొని తూర్పు వైపుగా వెళ్ళుము అని అన్నాడు. తూర్పు వైపుగా వెళ్ళుము అని అన్నాడే కానీ ఆ తూర్పున ఏముంటుందో చెప్పలేదండి. అలాగని అబ్రహాము కూడా ఎరిగినవాడు కాదు. తూర్పున వెళ్ళమన్నారు కానీ ఆ తూర్పున నా పశువులకు కావలసినటువంటి పచ్చిక ఉంటుందా? సెలయేర్లు ఉంటాయా దాహాన్ని తీసుకోవటానికి? మాకు ఆహారం దొరుకుతుందా? విశాలమైనటువంటి దేశమేనా? మైదానాలు ఉన్నాయా అక్కడ? శత్రువులు ఎవరు ఉండరా అక్కడ? క్రూర మృగాల బెడద ఏమి ఉండదా? ఎన్ని ఆలోచనలు రావాలి వస్తే. అయినా అబ్రహాం గారు అది ఏమీ పట్టించుకోలేదండి. నా తండ్రి పొమ్మన్నాడు, నేను పోతాను. ఎందుకంటే ఇప్పటి వరకు కాచి కాపాడినటువంటి నా తండ్రి తన నమ్మకత్వం మీద నాకు ఇప్పటికే చెప్పకనే చెప్పాడు. ఇన్ని రోజులు కాపాడినటువంటి వాడు ఇక ముందు మాత్రం నన్ను చంపుతాడా? ఇక ముందు ఇన్ని రోజులు కాపాడినటువంటి వాడికి ఇక ముందు నేను భారమైపోతానా? లేదు. నాకు జన్మనిచ్చి బ్రతుకునిచ్చి బ్రతకడానికి కావలసినటువంటి వాటిని అన్నిటినీ ఇచ్చినటువంటి నా తండ్రి ఇక ముందు కూడా నా మేలే కోరుతాడు కానీ నా కీడు కోరడు అని భావించినటువంటి ఆయన చూడండి ఎలా వెళ్ళాడట. అదే అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్నటువంటి ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకయే బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలయునో అది ఎరుగకయే బయలువెళ్ళెను. సరే ప్రియులారా, అలా వెళ్ళాడు అంటే ఎవరి మీద నమ్మకంతో? దేవుని మీద నమ్మకంతో. నీవు నీ పశువులు నీ బలము బ్రతుకున్నట్లుగా తూర్పు వైపు వెళ్ళు అని అన్నాడంటే తూర్పున ఇప్పుడు ఏమున్నదన్నమాట? బ్రతకడానికి కావలసినటువంటి సమస్తము ఉన్నది. అది చూడలేదండి ఆయన. చూడకపోయినా అంటే అదృశ్యమైనది కదా, చూడనిది అక్కడికి వెళ్ళి ఏం చేయగలిగాడు? చూడగలిగాడు. అందుకే అదృశ్యమైనది దృశ్యమైనదిగా, లేనిది ఉన్నది అని అనుటకు రుజువునై ఉన్నది. ఇదండి విశ్వాసము అంటే ఏమిటి అనేటువంటి దానికి డెఫినేషన్ అండ్ వివరణ. ఇకపోతే పిల్లరా, ఇక్కడ ఎంతమంది విశ్వాసం ఉన్నారు చేయటండి? అందరు విశ్వాసలే. పాప ఎక్కడికి లేదు. ఓకే, సార్ అదే నేను నమ్ముతున్నా మీకు కూడా విశ్వాసం ఉందని. అందరికీ విశ్వాసం ఉంది కదండి. అలాగే మీరు ఎందుకు విశ్వసిస్తున్నారు? నెంబర్ 1, అసలు మీకు ఆ విశ్వాసం ఎలా వచ్చింది చెప్తారా మీరు? ఎవరైనా మీకు విశ్వాసం ఎలా వచ్చింది, లేదా ఎందుకు విశ్వసిస్తున్నారు? నేను 2 సంవత్సరాల క్రితం అసలు బాగలేదు. దేవుడు నాకు
దేవుని మీద నేను చాలా విశ్వాసంతో ప్రేయర్ చేసినప్పుడు నేను స్వస్థపడి అసలు నడవలేని స్థితిలో ఉండే. అంటే నాకేదో మేలు చేస్తాడని సిస్టరు నమ్ముకుంది. అదే ఫ్రాంక్ ఓపెన్ హార్ట్ తోటి ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా మనం ఆలోచించినప్పుడు విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, నేను చెబుతున్నప్పుడు, నేను చెప్పే మాట బైబిల్లో ఉన్నప్పుడు దయచేసి మీకు నమస్కరించి చెబుతున్నాను, మీరు తక్కువ పట్టుకోకూడదు. ఓకే, అంటే దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడని అకే నమ్ముకుంది. ఇంకొంతమందిని అడిగితే ఏం చెప్తారు తెలుసా? దేవుడు నాకు ఫలాన్ని మేలు చేశాడు కనుక నమ్ముకున్నాను. అంటే చేస్తాడని నమ్మేవారు కొందరు, చేశాడని నమ్ముకున్నవారు కొందరు. అంటే మెట్టికి దేవుడు ఏదో ఒకటి చేశాడని, చేస్తాడని, ఏదో ఒకటి శరీర సంబంధమైన, అంటే అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, గృహ నిర్మాణాలు కావచ్చు, పంటలు కావచ్చు, పాడి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. శరీర సంబంధమైనది ఏదో మేలు జరుగుతుందని లేదా ఏదో మేలు చేశాడని నమ్ముకునేటువంటి వారే లోకంలో 99.99%. ఇక మీటింగులు జరిగిన, సెమినార్లు జరిగిన, కరపత్రాలలో కానివ్వండి, ప్రకటనలలో ఏమని ప్రకటనలు వస్తాయంటే, ఇదిగో మీరు అనారోగ్యములతో బాధపడుతున్నారా, గుండె సమస్య, కిడ్నీల సమస్య, మీరు కోర్టు సమస్యలతో ఉన్నారా, మానసిక సమస్యలతో ఉన్నారా, చదువులు కావాలా, ఉద్యోగాలు కావాలా, అయితే మీరు యేసును నమ్ముకోండి. అయితే మీరు యేసును నమ్ముకోండి. ఇది ఫలాని తేదీలలో సభలు జరుగుతున్నది, మీరు అక్కడికి రండి, మీరు ఆశీర్వదించబడతారు. ఇలాంటి ప్రకటనలు మనం చూస్తాం. అంటే ఇప్పుడు దైవజనులు కూడా ఏం చెప్తున్నారు అంటే, మీ సమస్యలు పోవాలి అంటే యేసును నమ్మాలి. అంటే యేసును నమ్ముకుంటే ఈ సమస్యలు పోతాయన్నమాట అని అప్పటి నుండి వారు యేసును నమ్ముకోవటం ప్రారంభిస్తూ ఉంటారు. ఓకే, గుడ్. ఏదేమైనా సరే వీళ్ళు నమ్ముకుంటున్నారు అనేటువంటి విషయం గొప్పది. నమ్ముకుంటున్నారు అనేటువంటి విషయం చాలా గొప్పది. నమ్మని వారి కంటే నమ్మిన వారి కంటే గొప్పవారు కదంటే కదా. నమ్మని వారి కంటే నమ్మిన వారు గొప్పవారే. కానీ ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచించండి ప్రాక్టికల్ గా. దేవుడు ఏదో చేశాడు కనుక, ఏదో చేస్తాడు కనుక మనం దేవుణ్ణి దేవుడని నమ్ముకుంటున్నాం. అంటే ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఒక తల్లి మీ గతంలో కూడా చెప్పానమాట, 9 మాసాలు మోస్తుందండి. మోసేటప్పుడు రక్త మాంసంలో పంచుతుంది ఆ తల్లి, కంటుంది, రక్తను పాలుగా మార్చి ఇస్తుంది పిల్లోడికి కదా. తర్వాత ఒగ్గు పెడుతుంది, నడక నేర్పుతుంది, మాట నేర్పుతుంది, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది, అవునా, ఉద్యోగం పెట్టిస్తుంది, ఒక ఇంటి వాడిని చేస్తుంది. అందులో ఆ తల్లి త్యాగం ఎంత ఉంటుందండి. దాన్ని మనం అక్షరాలలో, మాటలలో చెప్పగలము. అది వర్ణాతీతం. ఎంతో త్యాగం ఉంటుంది. అంత చేసిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి ఏమనుకుంటుంది అనంటే, ఇక పిల్లవాడు బుద్ధిమంతుడిగా, ప్రయోజకుడై, వాడు బాగా బ్రతుకుతూ సమాజంలో నాకు మంచి పేరును, గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వాడుగా ఉండాలి అని ఆశిస్తారు. ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు
నువ్వెవరి బిడ్డ, నువ్వెవరి కొడుకు, లేదంటే నువ్వెవరి కుమార్తె అన్నప్పుడు ఇదిగో ఫలాని వాళ్ళ పిల్లలు మేము అన్నప్పుడు ఇంత చక్కని పిల్లలను కన్నటువంటి వారికి చేతులెత్తి దండం పెట్టాలి అన్నంతగా నా పిల్లలు ఉండాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లల కానీ దానికి విరుద్ధంగా తల్లిదండ్రులు ఆశించినటువంటి ఆశయానికి విరుద్ధంగా వాడు కాలేజీకి వెళుతున్నానని చెబుతూ ఇంటి నుండి డబ్బులు పట్టుకుపోయి వాడు తినుచు తాగుచు ఆడుచు పాడుచు దుబారగా రోడ్ల మీద తిరుగుచు పైసలన్నీ వృధా చేసి కాలేజీకి వెళ్లకుండా పాఠాలు నేర్చుకోనకుండా చివరికి పట్టభద్రుడే కాకుండా ఆ తదుపరి ఎటు కానటువంటి వాడుగా జులాయి అయిపోయి తన అవసరాలను తీర్చుకోవటానికి, కనీస అవసరాలను తీర్చుకోవటానికి అందున సిగరెట్ తాగాలను, లేదంటే మద్యపానం తాగాలను, మరేదో ఇతర అవసరాలను తీర్చుకోవటానికి 25 ఏళ్లు వచ్చినా 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఆ తల్లి తండ్రుల మీదనే ఆధారపడుతూ ఉంటే ఎలాగుంటుందండి వారికి? ఎలాగుంటుంది? ఒరే, ఇప్పటి వరకు రెక్కలు ముక్కలు చేసుకుని డొక్కలు మార్చుకుని మాకు ఎన్నో కోరికలు ఉన్నా సంపాదించేటువంటి సంపాదన కొద్దిదే అయినా పైసా పోగు చేసి లక్షలు ఖర్చు పెట్టాం కదా మీకోసం ఇప్పటి వరకు అనేటువంటి ఆలోచన మనలో ఉంటుంది. అయినా వాడు ప్రయోజకుడు కాలేదు, నిష్ప్రయోజకుడయ్యాడు. వాడు మేలు చేయకపోగా కీడు చేస్తున్నాడు లోకంలో. మంచి పేరు తీసుకురాకపోగా చెడ్డ పేరుని తీసుకొస్తున్నాడు. ఎవర్రా నిన్ను కన్నది అని అంటున్నాడు. ఎవరు నిన్ను కన్నది, నీకు కనీసం ఎలా పెంచాలో వాళ్ళకు తెలియదా అనేటువంటి అపవాదులని తీసుకొచ్చారు. అలాంటి వాడు మరలా ఒకనాడు కనబడి, అమ్మ 10,000 కావాలి. అప్పుడు మన మనసు ఎలా ఉంటుందండి? 10,000 ఎందుకురా? నాకు కావాలంటే. ఎందుకంటే నేనేం చెప్పలేను, అన్ని చెప్పలేను నీకు. నాకు 10,000 కావాలి. 10,000 ఇప్పుడు ఉన్న బలంగా కావాలని నేను ఎక్కడి నుండి తెచ్చేది? ఇప్పటికే ఉన్నదంతా మీకు పెట్టాను, అప్పులు చేశాను. వాటి నుండి బయటపడటమే నాకు కష్టంగా ఉంది. నువ్వేదో ఏదికి ప్రయోజకుడవై ఈ అప్పులని తీరుస్తావు అని నేనెదురు చూస్తూ ఉంటే ఇంకా పైసా అని పీక్కు తింటావేంట్రా? నేను అక్కడి నుండి తెస్తాను, ఇంకా పైసా అంటే నా నుండి కాదు, నేను ఇవ్వలేను, నేను ఇవ్వను. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఇవ్వను అంటది ఆ తల్లి. అప్పుడు అతడు ఏమంటాడంటే, నువ్వు ఇస్తీవా సరే, లేదంటే నువ్వెవరో నేనెవరో, నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీకు కొడుకును కాదు అంటే ఇప్పుడు ఆ తల్లికి ఎలా అవుతుంది? 10,000 ఇస్తే తల్లి అవుతుంది, ఇవ్వకపోతే కాదా? చెప్పండి, నిజమేనా? తల్లులారా, 10,000 ఇవ్వకపోతే తల్లి కాదా? తల్లి కాకపోతుందా? 10,000 ఇచ్చినా తల్లే, ఇవ్వకపోయినా తల్లే. మరి వీడు ఇలాగంటాడేంటి? నువ్వు ఇస్తేనే నువ్వు నాకు తల్లివి, లేకుంటే నేను నీ కుమారుడు. ఇవ్వకపోతే నువ్వెవరో, నీకు నాకు ఏ సంబంధము లేదు అని అంటున్నాడు. అలా అన్నవాడు సమర్థనీయుడేనా? అలా అన్నవాడు మన దృష్టికి మంచివాడేనా? కాదు కదా. మరి ఇదేంటి? ఈ న్యాయం దేవునికి వర్తిస్తుందా? నువ్వు నాకు ఏదో చేస్తే నువ్వు దేవుడవని నమ్ముతా, లేకుంటే నేను నువ్వు దేవుడవని నమ్మా. అంటే నువ్వు నాకు ఏదో చేస్తే నా తండ్రివి, లేకుంటే నా తండ్రివి కానే కాదు అన్నట్టే కదా దాని అర్థం. మరి ఇది మన న్యాయం అండి? చెప్పండి, ఇది మన న్యాయమా?
ఇప్పుడు లోక క్రైస్తవ్యము దేవుని ఎడల న్యాయముగా నడుచుకుంటున్నదా, అన్యాయముగా నడుచుకుంటున్నదా? చెప్పండి. నాకు ఏదో చేశాడు, చేస్తాడు అనేటువంటి దాని మీద ఇతడు నా తండ్రి అని నేను నమ్ముతున్నాను, ఇతడు నా దేవుడు అని నమ్ముతున్నాను, నేను నా హృదయంలోనికి స్వీకరించుకుంటున్నాను అని అంటున్నావంటే, మరి ఇయ్యకపోతే చేయకపోతే ఆ దేవుడు కాదు. కొంతమంది అంటే ఏదో చేస్తాడని వస్తారు, పరీక్షిస్తాడు దేవుడు, ఏమి చెయ్యడు. ఈ నమ్ముకిటి ఎలా ఉన్నదా? మా చుట్టాలందరూ ఆ దేవుడు నమ్ముకుంటున్నారు. నేనేదో నాకు ఇక్కడ జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను ఒకదాన్ని, ఇక్కడికి వచ్చిన సుఖేమున్నది, అంతగా అంతేమున్నది. ఇక అయినప్పుడు మరి మందిలో నుండి బయటకు వచ్చిన ఇక అక్కడికి పోతే మళ్ళీ వాళ్ళతో ఉన్నట్టన్నా ఉంటుంది అని మళ్ళీ పోయిన కుటుంబాలు కూడా ఉన్నది. చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు న్యాయం? అంటే దేవుడు మనకి ఏదో ఇస్తే దేవుడు అవుతాడు, లేకుంటే కాకుండా పోతాడా? ఏమంటే ఇప్పటి వరకు మనం అడగకముందే ఎన్నో ఇచ్చాడు కదండి. ఈ నేలను, నింగిని, సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలను, గాలిని, నీరును, ఆహారాన్ని, ఏమంటే రంగులను, రుచులను, వాసనలను సమస్తము ఇచ్చాడు కదా. మనం అడిగితే ఇచ్చాడా? ఒక తండ్రిగా ఏమండి మనకు కావలసినటువంటి, పిల్లలకు కావలసినటువంటి సమస్తాన్ని ఇచ్చాడు కదండి. ఏమండి అయ్యో పలానిది లేదే అని అనుకోవలసినటువంటి అవసరం లేకుండా దేవుడు ఇచ్చాడు. వడ్డించిన విస్తరి మాదిరిగా ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో చేస్తే నేను దేవుడని నమ్ముతాను, లేకుంటే దేవుడని నమ్మను. చేసిన వాటిని బట్టి దేవుడని నమ్మవా? ఇదివరకే చేసిన వాటిని బట్టి దేవుడని నమ్మవా? సృజించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి నీకు తేటపరచబడుచున్నది. ఋతువులను కలగచేసి, మేఘాన్ని రప్పించి, చిరుకును కురిపించి, నేలను తడిపి, సారాన్ని తీసి, మొక్కలు పెంచి, పంటను పండించి, నీ కడుపును నింపి, నీ హృదయాన్ని ఉల్లాసభరితంగా ఉంచినప్పుడే నీకు తండ్రి ఉన్నాడనేటువంటి సాక్ష్యం నీకు బలంగా చూపెట్టబడుతుంది. అయినా నువ్వు నమ్మకుండా ఇంకా తీక్కు తింటావు. ఇంకా ఏదో చేస్తే, ఏదో ఇస్తే నేను నమ్ముతాను అనంటే అది ఎంతవరకు సమర్థం ప్రియులరా? అది ఎంతవరకు న్యాయం? అది ఎంతవరకు మనకు మంచి? మన ఆలోచన శైలి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అది ఇచ్చినా మనకు తండ్రి, ఇవ్వకపోయినా మనకు తండ్రి. ఇచ్చినా నమ్మాలి, ఇవ్వకపోయినా నమ్మాలి కదండి. కానీ ఇదేంటంటే మరి ఇలా సాక్ష్యాలు మీరున్నారు, ఎవ్వరు సాక్ష్యం చెప్పినా, ఎవ్వరు సాక్ష్యం విన్నా ఏమున్నది? ఇదే నాకు ఈ పలాని జరిగింది, ఆ పని నమ్ముకున్నాను అని, పలాని జరుగుతుందని అయ్యగారు చెప్పారు, అప్పటి నుండి నమ్ముకుంటున్నాను. ఎవరి చరిత్ర విన్నా వారి నోటి నుండి ఇదే వాక్కు. మరి దేవుడిని అడుగుదాం, ఇలా నమ్ముకున్న వాళ్ళ నమ్మకం సరైనదేనా? కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఏ జీవితం అనుకోవాలి? శరీర జీవితం, జననము మరణము మధ్య ఉండేటువంటి ఈ లోక జీవితం. ఈ జీవితము కోసమే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. నిరీక్షణ అంటే విశ్వాసం. అంటే ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనము ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్న ఎడల మనుషులందరికంటే అంటే దేవుణ్ణి నమ్మని వారి కంటే కూడా, మనుషులందరికంటే దౌర్భాగ్యులమైయుందుము. ఎవరు? నమ్ముకున్నామని చెప్పుకునేవారు. ఎలాంటి నమ్మకం నమ్ముకున్నవారు? ఈ జీవితము కోసము దేవుడు ఏదో చేశాడని, చేస్తాడని
నమ్ముకున్నటువంటి వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఆ విశ్వాసులను ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడండి, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. అది అన్న పెరుదా? ఇప్పుడు ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడా, శపిస్తున్నాడా? అది ఆశీర్వాదం, శాపమా? శాపం కదండి. మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటే శాపం కదా, అది శాపం. మరి ఈరోజు మరి ఎలాంటి నమ్మకాలలో ఉన్నారో మీకు తెలుసు. ఆ నమ్మకాలలో ఉన్నటువంటి ప్రజలందరూ నేడు ఆశీర్వాదంలో ఉన్నారా, శాపములో ఉన్నారా? శాపంలో ఉన్నారా? చెప్పండి. శరీరము కోసము మనము దేవుణ్ణి నమ్మకూడదు. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఇలాగ జరిగింది అన్నవంటే సాయిబాబా నమ్ముకున్న వాళ్ళు కూడా అంటున్నారు. అంటలేరు? మీరు వాళ్ళ సాక్ష్యాలు లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తారండి, ముస్లిం సోదరులు చెప్తారు, హైదరాబాద్ చెప్తారు, ముస్లింలు చెప్తారు. అసలు దేవుడే లేడన్నటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు, క్రైస్తవులు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు, క్రైస్తవ కుటుంబాలు మాత్రమే బాగున్నాయి, వారు మాత్రమే ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు మాత్రమే పొలాలు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి మాత్రమే వివాహాలు అవుతున్నాయి. మిగతా వాళ్ళు ఎవరికి చదువులు వస్తలేవు, సన్యాసులు అయిపోతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేవు, వాళ్ళకి ఇల్లు లేదు, ఇడుపు లేదు, వాళ్ళకి ఏది లేదు అని అనగలము. నమ్ముకున్నవారు చదువుకుంటున్నారు, నమ్మకము లేనివారు చదువుకుంటున్నారు. వీరు ఉద్యోగం చేస్తున్నారు, వారు ఉద్యోగం చేస్తున్నారు, వీరు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు, వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. మరి వీరికి రోగాలు, క్రైస్తవులు రోగాలు రావడం లేదా? వీళ్ళకి రోగాలు వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి. క్రైస్తవులు చస్తున్నారు, వాళ్ళు చస్తున్నారు. తేడా ఏంటి ఇందులో? వారు నమ్ముకోలేదు, మనం నమ్ముకున్నాం. మరి నమ్ముకున్నందుకు నమ్ముకోని వారికంటే నమ్ముకున్నందుకు గాను మనం పొందుకునేటువంటి అదనపు ప్రయోజనం ఏంటి కదా? ఏదో అదనపు ప్రయోజనము ఉండి ఉండాలి, అదనపు ప్రయోజనం ఉండి ఉండాలి. వారిలాగానే మనము ఉంటే మరి మనం నమ్ముకునే ప్రయోజనం చెప్పండి. మనం నమ్ముకున్నామంటే వారికి దక్కనిదేదో మనకు దక్కాలి కదా, వారికి దక్కనిదేదో మనకు దక్కాలి. మరి నమ్ముకున్న వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. 9వ వచనము చదివే వరకు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. యేసయ్యను చూసారా మీరు? చూడలేదు. చూడకపోయినా మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. యేసయ్యను మనం చూడలేదు, అయినా మనం అతన్ని నమ్ముకుంటున్నాం. అతడు దేవుని కుమారుడని, శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడని, చంపబడ్డాడని, సమాధి చేయబడ్డాడని, అయినా తిరిగి 3వ దినమున లేపబడ్డాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఆయనను కనులారా చూడకపోయినను విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము, మీరు నమ్ముకున్నందుకు ఫలము, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుకుంటున్నారు. చాలు. విశ్వాసమునకు ఫలం ఏంటంట? విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ. అగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవములోనికి ప్రవేశిస్తుంది. మరి నమ్మని వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? నరకంలోనికి వెళతాయి. పక్కాయి నరకంలోనికి వెళ్తాయి. మరి నమ్మిన మనకు ప్రయోజనం ఏంటి? నరకము నుండి తప్పించబడి పరలోకమునకు చేర్చబడతాం.
నిత్యము జీవించబడతాం. ఇదండి మన విశ్వాసమునకు ఫలం. ఇందుకోసం నమ్ముకోవాలి. ఇందుకోసము ఈ విశ్వాస జీవితంలో జీవించాలి. పిల్లల స్టేజీల మీద ఎవరెవరినో మనకు తెలియనటువంటి వారిని నిలబెట్టి నాకు ఇది జరిగింది, అది జరిగింది, కడుపులోని గడ్డ కరిగిపోయింది, కంటి కరిగిపోయింది, గుండెకు రంధ్రం ఉండే కూడిపోయింది, చెప్పినటువంటి కంటికి కనబడని జబ్బుల గురించి చెప్పినప్పుడు నిజమే కావచ్చని మనం వాళ్ళు దేవుని నమ్ముకుంటే దేవుడు ఇలాంటి అద్భుత కార్యములు చేశాడు, మనమును నమ్ముకుందామని మనము నమ్ముకుంటే పిల్లరా వారు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు కడుపులో గడ్డ కలిగింది అన్నారు. దానికి రుజువేంటండి? దానికి రుజువేంటి చెప్పండి? అది నిజంగా కంటి అయ్యి కరిగిపోయిన వాళ్ళే వచ్చి చెబుతున్నారని నువ్వెలా అనుకుంటున్నావు? ఇకపోతే దేవుడు కంటికి కనబడనటువంటి జబ్బులను మాత్రమే నయం చేస్తాడా? కనబడేటువంటి వాటిని నయం చేయడా? కనబడేటువంటి జబ్బులను నయం చేయడా? ఎందుకంటే యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయింది, అద్భుతంగా అయ్యగారు వచ్చి ప్రార్థన చేయగానే అత్తుకున్నది అని చెప్పిన వారు ఎవరున్నారు చెప్పండి. అంటే దేవుడికి లోన ఉన్నది చేయటం చేతనవుతుంది, బయట ఉన్నది చేయటం చేత కాదా? దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చెయ్యగలడు, చెయ్యగలడు, సమర్థుడు. కనుక పిల్లరా వాళ్ళేమో చెప్పినని ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఎస్తేరమ్మ రూతమ్మ డేవిడు ఏలియాజరు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి నేను నమ్ముకున్నాను అని అనుకుంటే పొరపాటండి. అలాంటి నమ్మకమే కాదు. మనకు విశ్వాసం ఎలా రావాలి? వినుట వలన విశ్వాసము రావాలి. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చిన మాట వలన. చూడండి రోమపత్రిక 10వ వచనం. రోమపత్రిక 10వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట. బైబిల్లో రాయబడిన 66 పుస్తకాలలో క్రీస్తుని గురించినట్టు మాట ఉందండి. అది చదివి అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం సరిపోతలేదు. దీన్ని పక్కకు పెట్టి భక్తుల పేరట ఉన్నటువంటి సాక్ష్యాలని ఆ సీడీలు వినటం, ఆ పుస్తకాలు చదవటం, వాటి పనులు పడిపోయావేంటి నువ్వు? అంటే ప్రభు కంటే గొప్పవారు వాళ్ళు? ప్రభు కంటే గొప్పవారండి? నీకెవరి సాక్ష్యం బలమైనది? క్రీస్తుని గురించి సాక్ష్యం బలమైనది. అది వదిలిపెట్టి వాళ్ళ చరిత్రను చదువుకుంటూ కూర్చుంటారండి? కాదా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి నీవు విన్నప్పుడు నీవు విశ్వాసము రావాలి. పిల్లల ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి? నాకు ఆత్మరక్షణ వస్తుంది అని మనందరికీ ఈ విషయంలో ఏకాభిప్రాయము ఉండాలి. మనకున్నటువంటి దేవుడు ఒకడు, ప్రభువు ఒకడు, పరిశుద్ధాత్ముడు ఒకడు, మన చేతిలో ఉన్న బైబిలు ఒకటి. అలాంటప్పుడు మన విశ్వాసము కూడా ఎలా ఉండాలండి? మన విశ్వాసం కూడా ఎలా ఉండాలి? పిల్లరా కొంతమంది అంటారు మేము బాప్తిస్మము పొందుకున్నాము, పరలోకం మాదే. అంతే. మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వరు? ఫిక్స్ అయిపోయారు. నిర్భరంగా ఉన్నారు వారి. ఇక వాళ్ళకు చలి లేదు, పొరుగు లేదు. బాప్తిసం తీసుకున్నాం అంతే. ఇక తర్వాత గుడికి వస్తున్నారా లేదా సంబంధం లేదు. అటు తాగుబోతైనా సంబంధం లేదు, తిరుగుబోతైనా సంబంధం లేదు,
చివరికి మర్డర్ అయినా సంబంధం లేదు. అలాంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత సమాధి మీద ఏమని రాస్తారో తెలుసా? ప్రభునందు నిద్రించాడు. ఏమంటే తాగుబోతై చచ్చినోడు కూడా ప్రభునందు నిద్రించినట్టేనా? చెప్పండి. ప్రేమ ఎవరి గురించి ఏ వాక్కు రాయాలో ఆలోచన లేనటువంటి క్రైస్తవ సమాజము నేడు మన యొద్ద ఉన్నది. అంటే నమ్ముకున్నాము గనక మనం క్రైస్తవులము. నమ్ముకున్న వారికే పరలోకం. మరి ఎలా నమ్ముకున్నాము అంటే ఇందులో భిన్న వాయిస్. సరే నమ్ముకున్నాం, మరి బ్యాప్టిజం తీసుకున్నావా అంటే తీసుకున్నాం. ఎలా తీసుకున్నావు అంటే ఎదుగో నీటిలో మునిగి తీసుకున్నామని ఒకరు చెబుతారు, చిలకరింపుతో తీసుకున్నామని ఇంకొకరు చెబుతారు, జెండా కింద నుండి ఈగామని ఇంకొకరు చెప్తారు, ఏమండి నీటితో శిలో గుర్తు వేసుకొని బాప్తిజం తీసుకున్నామని ఇంకొకరు చెప్తారు. అంటే బాప్తిజాలు ఎన్ని రకాలు ఉన్నాయి? బాప్తిజాలు ఎన్ని రకాలండి? ఇదేంటి కదా, మరి మీరందరూ క్రైస్తవులు కదా, మరి వాళ్ళేమో మునిగి తీసుకుంటున్నారు, మీరేమో చిలకరింపుతో తీసుకుంటున్నారంటే వారికి అలా అర్థమైంది, మాకు ఇలా అర్థమైందండి. వారి విశ్వాసం వారిది, మా విశ్వాసం మాది. ఇంకొంతమంది ఎవరి ఆరు తీసుకోవాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలని ఒకరంటే, లేదు యేసయ్య నామమును మాత్రమే తీసుకోవాలి అని ఇంకొకరంటారు. అంటే ఒక అన్యుడుండి ఇదేంటండి వాళ్ళేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటారు, మీరేమో యేసయ్య నామం అంటారంటే వాళ్ళ విశ్వాసం వారిదండి, మా విశ్వాసం మాది. అంటే వీళ్ళ తప్పును కవర్ చేసుకోవటానికంటే వీరు ఉపయోగించేటువంటి మాట అది. వీళ్ళ పొరపాట్లు కప్పిపుచ్చుకోవటానికి వీరు ఉపయోగించేటువంటి మాట. ఎవరి విశ్వాసం వారిది ఉంటుందా? అలా ఉంటుందా? దేవుడు ఒకడు, ప్రభువు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు, బైబిల్ ఒకటి అయినప్పుడు విశ్వాసము ఒకటిగా ఉండాలి. మళ్ళీ వారి విశ్వాసం వారిది, నా విశ్వాసం నాది అని నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ తప్పుడు మాట మాట్లాడుతావేంటి? మళ్ళీ చూడండి బైబిల్లో ఎంసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే. విశ్వాసాలు ఒకటే. విశ్వాసాలు ఏమండి? విశ్వాసము ఒకటే. కనుక ప్రియులారా, మనందరికీ ఒకటే విశ్వాసం ఉండాలి. అదేంటి? యేసు నామమున మాత్రమే రక్షణ ఉంది. దేవుడు యేసయ్యను లేపాడు. యేసయ్యను లేపినట్టు దేవుని మన హృదయం నందు ఉంచుకున్నట్లయితే మనమును లేపబడతాం. చాలా మంది ఈ రోజు ఏమనుకుంటున్నారు? నమ్ముకున్నాము, బాప్తిజం తీసుకున్నాము గనక ఇక పరలోకానికి అర్హతను సంపాదించుకున్నట్లే అని అనుకుంటున్నారు. మామూలుగా ఏమాలోచిస్తూ ఉంటారంటే పరలోకం ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారు. మరి ఎవరు నీతిమంతులు అని అంటే ఈ గలతీ పత్రికలో కానివ్వండి, లేదంటే రోమపత్రికలో కానివ్వండి, అక్కడ రాయబడిన సందర్భాలు ఏముంటాయంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నమ్ముకున్నందుకు అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. మీరును నమ్మితే మీరు కూడా నీతిమంతులు అవుతారు అని గలతీ పత్రికలో ఉంటుంది. ఉండదు అలాగే. ఆ మాటను మన క్రైస్తవుల అలవాటు ఏంటంటే మనకు అనుకూలంగా మనకి ఇష్టమైన వాక్యమును తీసుకొని మనము వాడుకుంటామే గాని ఇక ఆ ముందు సందర్భాలను తీసుకోము, ఆ వెనక సందర్భాలని తీసుకో. అందువలననే క్రైస్తవ్యం నేడు పొరపాట్లు పడుతున్నది. ఓకే, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనమును నమ్మితే నీతిమంతులముగా ఎంచబడతాం. అయితే కేవలము
నమ్మటం మూలంగానే నీతిమంతులమవుతామా, ఆ నీతితోటే పరలోకం వెళుతామా? ఆలోచించాలండి, ఆలోచించాలి. అబ్రహాము నీతిమంతుడు అని ఎంచబడినట్టుగా మీకు గలతీ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు ఉంటుంది. రాసుకొని ఇంటికెళ్ళి చదవండి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో నుండి, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే. మనం అందరం నమ్ముకున్న వాళ్ళే కదండి. దేవుడు ఒక్కడే నమ్ముతున్నాం కదా మనం అందరం. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం, అలాగు నమ్ముకొనుట మంచిదే. తర్వాత దయ్యములను నమ్మి వణుకుతున్నవి. విశేషం ఏంటంటే దయ్యాలు కూడా నమ్ముకుంటున్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనము నమ్ముకుంటున్నాం, దయ్యాలు కూడా నమ్ముకుంటున్నాయి దేవుడు ఒక్కడే. మరి దయ్యాలకి మనకున్నటువంటి తేడా ఏంటి? మనం నమ్ముకున్నాం, మనకి ఏ వణుకు లేదు. కానీ దయ్యాలు మాత్రం నమ్మి వణుకుచున్నాయి. దయ్యాలకు ఎవరంటే భయం? దేవుడంటే భయం. మరి మనకెవరంటే భయం? దయ్యం అంటే భయం. మరి దేవుడంటే అబ్బో అలుసు. దేవుడంటే అలుసు. ఎందుకు తెలుసా? మంచి మంచి బిరుదులు ఇచ్చాం కదా మనం. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, క్షమామయుడు. అంటే ఏం చేసినా క్షమించేస్తాను అంతే. ఇంకేముంది? బలాదూరుగా తిరుగు. నేను అడిగేవాళ్ళు పగలంతా తిరుగు, రాత్రి వచ్చి ప్రార్థన చేయి, పాపాలన్నీ. ఆదివారం నాడు 6 రోజులు నీకు ఇష్టమైన తిరుగులు తిరుగు. 7వ దినాన మాత్రం పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి మోకరికి ప్రార్థన చేశావనుకో, పాపాలన్నీ అయ్యగారు నెత్తిలో చేయి పెట్టాడంటే పాప వినాశనం. ఓవర్ కాన్ఫిడెన్స్ అండి క్రైస్తవులది, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలా దయ్యములు దేవుడంటే వణకుచున్నాయి. వ్యర్థుడా, ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట అండి? అన్యుని ఉద్దేశించి అన్నాడా? విశ్వాసులను ఉద్దేశించి, నమ్ముకున్న వాళ్ళను ఉద్దేశించి అంటున్నాడు. వ్యర్థుడా, నమ్ముకున్న వాళ్ళు వ్యర్థులా? చెప్పండి. మనం నమ్ముకున్నాం కదా, మరి వ్యర్థులమా? నమ్ముకున్న వాళ్ళు వ్యర్థులా? మరి నమ్ముకున్న వాళ్ళు వ్యర్థులైతే ఇక నమ్ముకోవడం ఎందుకండి? చెప్పండి. నమ్ముకున్న వాళ్ళు వ్యర్థులా అనంటే కేవలము నమ్ముకున్న వాళ్ళు వ్యర్థులే. నమ్ముట వలన నీతిమంతులమవుతాం, నీతిమంతులమైన మనం పరలోకం వెళుతామని అనుకుంటున్నటువంటి వారు వ్యర్థులే. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. అంటే ఎలాంటి విశ్వాసం ఉండాలంటున్నాడు? క్రియలు కలిగిన విశ్వాసము ఉండాలి. క్రియలు ఏం క్రియలు? మీకు మొన్నటి పాఠంలో చెప్పాను కదా, ఏం క్రియలు అని చెప్పాను? మనం పుట్టక మునుపే సిద్ధపరిచిన క్రియలు ఏం క్రియలవి? సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించినటువంటి క్రియలు. ప్రస్తుతము దేవుడు మనల్ని చెయ్యాలని కోరుకుంటున్నటువంటి క్రియ ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి క్రియ. ఈ క్రియ చేయకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనని మరణిస్తే వారు పరలోకం వెళ్ళరు అని అంటున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని 20 సంవత్సరాలైనా సరే, చాలా మంది మీరు చూడండి, బ్రదర్ దేవుని నమ్ముకున్నారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
సుమారు 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు. ఓకే, 15 సంవత్సరాల నుండి మరి మీరు దేవునికి ఏం చేశారండి? దేవుని పనులు ఏం చేశారు? దేవుని పనులు అంటే అంటారు. అంటే దేవుని పనులు అంటేనే తెలవు, దేవుని పనులు అంటేనే తెలవు. దేవుని క్రియలు మీరు చేశారు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనకు చేస్తాడు, కానీ మనం దేవునికి చేయటం ఏంటి? మనం దేవునికి చేయటం ఏంటి? మనం దేవునికి చేయటం అయితే అందుకు దేవుని చేయడానికి మనం దేవుని నమ్ముకోవడం ఎందుకు? ఇక నమ్ముకునేది మనకు చేస్తాడని. అలాగే మళ్ళా మనం దేవుని పనులు మనం ఏమైనా చేస్తామని మీరు అడుగుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది, చిత్రంగా ఉంది అని అంటూ ఉంటారు. పిల్లల చూడండి ఏమంటున్నాడు, క్రియలు లేనటువంటి విశ్వాసము వ్యర్థమని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము నమ్మి నీతిమంతుడయ్యాడని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఇక్కడ చూడు ఏం చెప్తున్నాను. మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాం ఎలా నీతిమంతుడని తీర్పు పొందాడట? క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. మరి గలతీ పత్రికలో అలాగున్నదేంటి? నమ్ముకుని నీతిమంతుడయ్యాడని. ప్రియులారా, సందర్భాన్ని గమనించాలి మనం. చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, బాలుడు. అప్పుడు వాడు బడికి వెళ్ళటమే పెద్ద విషయం కదా. నాకు వాడు స్కూల్కి వెళ్తున్నాడా, సంతోషపడతాం. తర్వాత అక్షరాలు నేర్చుకుంటే అంతకంటే గొప్ప విషయం. మామిడికి ఏబిసిడీలు వచ్చేస్తున్నాయి. కానీ తర్వాత మొరాయిస్తున్నాడు అనుకోండి, మమ్మీ నేను బడి స్కూల్కి వెళ్ళను. అరే ఏబిసిడీ తింటారంటే ఎవరు నేను తింటాను. అరే నువ్వు చదువుకుంటే డాక్టర్ అవుతావురా, నువ్వు చదువుకుంటే కలెక్టర్ అవుతావురా. లేదు, డాడీ ఇప్పుడు ఎలా డ్యూటీ చేస్తున్నాడు? డాడీ వల్ల నువ్వు డ్యూటీ చేయాలంటే, డాడీ వల్ల నువ్వు కారులో వెళ్ళాలంటే ఇదిగో ఏబిసిడీలు బాగా నేర్చుకోవాలి అంట. అంటే ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడు ఏబిసిడీలు నేర్చుకోవటమే పెద్ద విషయం, గొప్ప విషయం. రైట్. 5వ తరగతి వచ్చిన తర్వాత కూడా ABC అని దిగుతున్నాడు అనుకోండి. అప్పుడు పెద్ద విషయం. వయసు ఉంటా ఏబిసిడీలు 7 సంవత్సరాలు దిగుతావురా అని అంట. 10వ తరగతికి వచ్చిన తర్వాత A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాగ్ అని చదువుతున్నాడు, బట్టి పడుతున్నాడు అనుకోండి. అంటే ఏమవ్వాలి? వయసు పెరుగుతున్న కొలది చదువు పెరగాలి. మరి నమ్ముకున్నవాడు నీతిమంతుడు అంటే ఏమంటామంటే, మామూలుగా సాధారణంగా ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఏమనంటే, ఈ రోజులలో అక్షర జ్ఞానం ఉన్నవాడే ప్రయోజకుడు అవుతాడు, కానీ విద్య లేనివాడు వింత పశువు అవుతాడు అంటాం. అక్షర జ్ఞానం ఉన్నాడు అంటే, అక్షర జ్ఞానం అంటే నాకు ఆలు ఈలు వస్తాయి, ఇవి అక్షరాలే కదా. ఇక్కడ ప్రయోజకుడు జ్ఞానం అంటే కాదు కదా. అంటే ఆ మాట ఏ ఆలోచనతో అంటారు? అక్షర జ్ఞానం ఉండాలి అని అంటే చదువు ఉండాలి అనేది అక్కడ కాన్సెప్ట్. అవును, పిల్లవాడుగా ఉన్నప్పుడు పాలు తాగాలి, పెద్దవాడైతే బలమైన ఆహారము తీసుకోవాలి. ఇది మనకు తెలిసిన ఫిలాసఫీ. అలాగే పిల్లల విశ్వాసము, ఒక వ్యక్తి దేవుణ్ణి మొదటగా దేవుణ్ణి నమ్మటమే పెద్ద విశేషం. అది దేవుణ్ణి నమ్మటమే పెద్ద విశేషం. మరి నమ్ముకున్న తర్వాత ఎదగాలి. నమ్ముకొని అలాగే ఉన్నావు అనుకోండి, అక్కడే ఉన్నావు అనుకోండి. ఇప్పుడు నువ్వు చదివేవంటే ఆ తర్వాత ఉద్యోగం చేయాలి. నువ్వు చచ్చినాక చదువుతా ఉంటాను అని అంటే చదివేందుకు ఆ చదువు?
ఆ చదువు ఎందుకండి? ప్రయోజనం లేదు. ఇంకా చదువుతున్నావు డబుల్ డిగ్రీలు అన్నావు, డబుల్ ఎంబీఏలు అన్నావు, ఇంకేవేవో అన్నావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డబుల్ చదువుతూనే ఉన్నావు, డబుల్. నీ చదువు ఎట్లా పోను? ఎన్ని రోజులు చదువుతావురా? పిల్లరా, నువ్వు చదువు చదివావు అనంటే ఉద్యోగము చెయ్యాలి. అలాగే మొదటగా ప్రైమరీ ఒక బాలుడిగా ఉన్నటువంటి స్టేజ్ అన్నమాట. విశ్వాసములో బాలుడు, నమ్ముకోవటమే పెద్ద విషయం. మరి నమ్ముకున్నవాడు ఎదగాలి. ఎదగటం అనేది ఎలా కనబడాలి? క్రియతో కనబడాలి. అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించడం ద్వారా, క్రియల ద్వారా తను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు చూడండి. మరి గలతీ పత్రికలేమో నమ్మి నీతిమంతుడయ్యాడు అన్నాడు, ఇందులేమో క్రియ చేసి నీతిమంతుడయ్యాడు అన్నాడు. అంటే ఇప్పుడు ముందుగా చెప్పినటువంటి ఆ మాటను నమ్మాలా, తర్వాత చెప్పినటువంటి ఈ మాటను నమ్మాలా? ఏ మాటను నమ్మాలి? రెండింటినీ నమ్మాలి. అయితే ముందుగా విశ్వసించాలి, ఆ తర్వాత విశ్వాసానికి క్రియ జోడి చేయాలి. పిల్లరా, అబ్రహాం తన కుమారుని ఇవ్వటం ద్వారా, క్రియల ద్వారా నీతిమంతుడని ఎంచబడ్డాడు. మనం పాట పాడతాం. ఏ పాట తెలుసా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటూ, నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏమన్నా? నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఈ పాట పాడిన తల్లులు తండ్రులు ఎంతమంది తన పుత్రుణ్ణి దేవునికి ఇచ్చారు? హన్నావని ఒక సమీరుని ఇచ్చినట్టుగా ఎంతమంది ఇచ్చారు చెప్పండి? అంటే నువ్వు పాట పాడుతున్నావంటే పరిహాసమా? దేవునితోటి ఎగసక్కాలా? ఇంతకీ నీ కుమారుడు ఎక్కడున్నాడు? గుడికి వచ్చిండా? పోయి చర్చికి వచ్చిండా? ఆడెక్కడో రోడ్డు తిరుగుతాడు అని బైబిల్ అంటేనే తెలియదు. మనకి విశ్వాసం లేదు, భయం లేదు, భక్తి లేదు. వాని పరిస్థితి అలాగైతే ఈ తల్లి ఎలా పాడుతుంటుంది అంటే పాట బాగుందని పాడుతుంది, రాగం బాగుందని. నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకిచ్చినా చాలునా అంటే చాలకపోతే చెప్పుదేవా రెండోని కూడా ఇస్తాను. ఈ ఒక్కరిని ఇచ్చి ఈ ఒక్కరితోటే భరించలేకపోతున్నా, నా పేరు చెడగొడుతున్నాడు. ఇంకా రెండోని ఇస్తే ఏం చేస్తాను చెప్పండి? అంటే మన పాట బాగున్నదని పాఠం కాదు, ఆ పాట భావమేంటో ఎరిగి పాడాలి. మన నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటకి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉంటుంది. నీవు నీ పక్కవానితోనే పరిహాసం ఆడకూడదని చెప్పాడు దేవుడు. అలాంటి నేను దేవునితోటి ఎగసక్కాలు చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రియులారా, నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చిన చాలన కాదు, ఇవ్వు. వారి దేవుని జ్ఞానంలో పెంచు, దేవుని మహిమపరిచేటువంటి వాడుగా తీర్చిదిద్దు, దేవుని పనిచేసేటువంటి వాడుగా. తర్వాత అబ్రహాము తన కుమారుని బలిపీఠం అర్పించడం ద్వారా క్రియల మూలముగా అతడు నీతిమంతుడని ఎంచబడెను. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసెనని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమాయెను. విశ్వాసము ప్రారంభం, క్రియ పరిపూర్ణం. అర్థమైందా? విశ్వాసము ప్రారంభం, బేసిక్ స్టాండర్డ్. అది క్రియ హైయర్ స్టాండర్డ్, పరిపూర్ణం. అంటే విశ్వాసంతో ప్రారంభించి క్రియలతో ముగించాలి. విశ్వాసము క్రియలతో కూడి పరిపూర్ణమాయను.
కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అని ఎక్కడుంది? ఆదికాండంలో ఉంటుంది, రోమపత్రికలో ఉంటుంది, గలతీ పత్రికలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ లేఖనం ఎప్పుడు నెరవేర్చబడింది? క్రియ చేయటం ద్వారా నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును. విశ్వాస మూలమున కాక. ఇప్పుడు చెప్పండి, విశ్వాస మూలమున ఎవరైనా నీతిమంతులు అవుతారా? దేవుని నమ్ముకున్నవాడు నీతిమంతుడేనా? కేవలం దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్తారా? వెళ్ళరు. విశ్వాస మూలము మాత్రమున కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడెను. 26వ వచనం చదవండి. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము, అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. ప్రాణం లేని శరీరం ఎందుకు ప్రయోజనం? ఎందుకు పనికి వస్తుందండి? ఎందుకు నువ్వు పనికి రాదు. అలాగే క్రియలేని నమ్మకం ఎందుకు నువ్వు పనికి రాదు. కనుక పిల్లరా, ఇప్పుడు మనం నీతిమంతులం అవ్వాలంటే మనకి ఏముండాలి? క్రియ. ఏం క్రియ? ఏమండి? వంట రూమ్లో చేసే క్రియలు కాదు, లేదంటే మన కంపెనీలో చేసేటువంటి క్రియలు కాదు. ఏం క్రియలు? సత్క్రియలు, అనగా వాక్య సంబంధమైన క్రియలు. దేవుడు కోరుకున్న క్రియ సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయనను మహిమపరచాలి. ఆ సంబంధమైనటువంటి క్రియలు మనం చేయాలి. అలా ఎవరు చేస్తారో వారే నీతిమంతులు. ఆ నీతిమంతులే పరలోకము వెళుతారు. ఇప్పుడు చెప్పండి, మీ గుండెల మీద చేతులంచుకొని చెప్పండి, మీలో ఎంతమంది దేవుని క్రియలు చేస్తున్నారు? దేవుని క్రియ చేస్తే మనము నీతిమంతులం, చేయకపోతే కాదు. నీతిమంతులే పరలోకం వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని పని చేశామా? చెప్పండి పిల్లలు, మనం దేవుని పని చేస్తున్నామా? గట్టిగా చెప్పండి, చేస్తున్నామా లేదా? చేయటం లేదు. అయినప్పుడు మనం పరలోకం వెళ్తామా? వెళ్ళము. హ్యాపీ అయినా మరి మనకి? హ్యాపీ అయినా కాదు. కనుక మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు వెంటనే దేవుని పనులు చేయాలి. ఇప్పటి వరకు నమ్ముకున్నాం, ఇక నుండి మనము దేవుని పనులు చేయాలి. దేవుని పనులను చేసి మనము పరలోకం వెళ్ళాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ఏమంటున్నాడు అక్కడ అంటే, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకున్న ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా? మిమ్మల్ని గురించి మీరే ఎరుగుతారు అన్నాడు. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది, మనం నెంబర్ 1 మనకు విశ్వాసం ఎలా వచ్చింది. నెంబర్ 2 ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనము చేస్తున్నామా లేదా? పిల్లరా, ఈ మాటలు నేడున్నటువంటి క్రైస్తవులలో చాలా మందికి తెలియవు. తెలియకపోవడానికి గల కారణం ఏంటి? తెలుసా అండి? తెలిస్తే మీరు పరలోకం వెళతారు. పరలోకం వెళ్ళటం ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు. కనుక మనం పరలోకం వెళ్ళకూడదంటే విషయం మనకు తెలవకూడదు. విషయం మనకు తెలవకూడదంటే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు కృట్టితనము కలగజేస్తున్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ వాక్యం
మన మనోనేత్రులు బయట నేత్రులు బాగానే చూస్తాయి, కానీ గ్రహింపే ఉండదు. గ్రహింపు లేదంటే దాని అర్థం ఏంటి? హృదయ నేత్రాలు చూడటం లేదు అని దాని అర్థం. హృదయ నేత్రాలు చూడకపోవడానికి కారణం ఏంటి? మధ్యన వాళ్ళకు తెర అర్థం కట్టారట. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి పిల్లరా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? డెఫినేషన్ చెప్పండి, బైబిల్లో ఉన్నది చెప్పండి. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, తర్వాత అదృశ్యమైనవి ఉన్నవరటకు రుసుగునై ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఆ విశ్వాసం ఎలా రావాలి? ఎలా రావాలి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఓకే రైట్. 3వది, విశ్వసించటం మూలంగా కలిగే లాభం ఏంటి? ఆత్మరక్షణ వస్తుంది. ఓకే, ఆత్మరక్షణ వస్తుంది. ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? నమ్మి దైవ సంబంధమైనటువంటి క్రియలు చేసిన వారే నీతిమంతులు. కేవలము నమ్ముకొని మరణించిన వారు నీతిమంతులా? అలాంటి వారి సమాధుల మీద ఈ పేరు రాయచ్చా? ప్రభువునందు నిద్రించారు, రాయకూడదు. ఓకే, నమ్మిన వారు నీతిమంతులు కాదు, కేవలం నమ్మిన వారు నీతిమంతులు కాదు. వాళ్ళని ఏమన్నాడు? వ్యర్థులు అని అన్నాడు. ఓకే, అలాగే శరీరం కోసం మనం నమ్ముకోవచ్చా? అలాంటి వారిని ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? దౌర్భాగ్యులు అన్నాడు. అది శాపం, ఆశీర్వాదం? శాపం. కనుక శరీరము కోసం నమ్ముకొని మనం శాపగ్రస్తులము కాకూడదు. మనం ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి. మనకు శాపం వద్దండి, మనకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం మనకు కావాలంటే ఎందుకోసం నమ్మాలి? మనం ఆత్మల రక్షణ కోసం నమ్మాలి. అలా నమ్మిన మనం క్రియ చేసి నీతిమంతులముగా తీర్చబడి పరలోక రాజ్యము చేరాలి. ఓకే, మరి ఈ అంశంలో మీకు ఏమైనా ప్రశ్నలు, సంశయాలు ఉంటే అడగండి. అర్థమైంది కదా? ముందు అర్థమైంది కదా? ప్రారంభిస్తాను. Prayer, cheer prayer. Father,